ఈ 6 నెలల్లో మా ముఖ్యమంత్రి గారు 100 రోజులు పార్లమెంటు ఎలక్షన్లు కోరున్నప్పటికీ మీరు తెచ్చిన అప్పులు ఎలా తగ్గించాలి, మీరు తెచ్చిన వడ్డీలకి తక్కువ వడ్డీ ఎట్లా తగ్గియాలి, ఈ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి, నిరుద్యోగులకు ఏ విధంగా ఉపయోగపడాలి, ఇంకా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు తేవాలి, ఏ విధంగా ఈ ఇందిరమ్మ రాజ్యం, ఈ సోనియమ్మ రాజ్యం ప్రజలకి చిరస్థాయిగా నిలిచిపోవాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు చేస్తున్నారు. మీరు ఈ రాష్ట్రాన్ని పట్టుపట్టించి డ్రగ్స్ రాష్ట్రంగా చేస్తే దాన్ని కడగడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తున్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏ విధంగా చేయాలని చెప్పి ప్రణాళిక తయారు చేస్తున్నారు. మిత్రులారా, మీరు చూస్తున్నారు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజా ప్రభుత్వం, ఈ ఇందిరమ్మ రాజ్యం ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుంది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా రావాలి, సంక్షేమం ఏ విధంగా రావాలి, సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలన నడిపించే విధంగా, అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలన నడిపించే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నాము. ఈరోజు మా ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఒదిగి ఉండాలో తెలిసిన నాయకుడు. ఒక జాతీయ పార్టీకి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పటికీ విధేయతతో, ప్రజలకు అనుగుణంగా, ప్రేమతో నీ లెక్క నోరు బారేసుకొని ఏది పడితే అది మాట్లాడకుండా అందరి మంత్రులకి, అధికారులకి వారికి సంపూర్ణ అధికారాలు ఇచ్చారు. సంపూర్ణంగా అభివృద్ధి ఏ విధంగా రాయాలి నిన్న కలెక్టర్ల సమావేశంలో మీరు చూశారు. కలెక్టర్లందరికీ దిశానిర్దేశం చేశారు. నీళ్ళక రూముల్లో పడుకొని పరిపాలన చేయమని చెప్పలా, సెక్రటరీ రాకుండా పరిపాలన చేయమని చెప్పలా, గవర్నర్తో గొడవ పెట్టుకోమల్లా, ప్రధానమంత్రితో గొడవ పెట్టుకోమల్లా, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రితో గొడవ పెట్టుకోమల్లా. కానీ అందరితో సమన్వయంతో ప్రజాక్షేత్రంలో పనిచేయాలి, ప్రజలకు అనుగుణంగా పనిచేయాలి, ఈ అభివృద్ధి వరాలు ప్రజలకు ఇంకా అందాలి అనే విధంగా చేశాడు. మీరు చేసిన అవినీతికి, మీ కుటుంబం చేసిన అవినీతికి ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. అనేక మంది నిరుద్యోగుల ఆత్మహత్యలు, అనేక మంది ఉద్యమకారుల ఆత్మహత్యలు, వారి ఉసురు మీకు తగిలింది, ఈరోజు మీ కుటుంబానికి తగిలింది. థ్యాంక్ యూ మిత్రులారా.